నమస్కారం ఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చంద్రబాబు ఇంటికి వెళ్లిన పవన్ కళ్యాణ్ నారా లోకేష్ కు విజయరేఖ లేదు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దిగొచ్చిన పతంజలి సుప్రీంకోర్టుకు క్షమాపణ హామీలపై బదులిచ్చాకే బస్ ఎక్కు జగన్ కు చంద్రబాబు సవాల్ టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేనాని పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు నివాసానికి పవన్ వెళ్లారు. ఏపీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వీరిద్దరూ చర్చిస్తున్నారు. పెండింగ్ అభ్యర్థులు ఎన్నికల ప్రచారం గురించి చర్చ జరుపుతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు ఉమ్మడిగా ప్రచారాన్ని నిర్వహించడంపై చర్చిస్తున్నారు. సభలు, సమావేశాలు ఎక్కడెక్కడ నిర్వహించాలనే దానిపై సమాలోచనలు చేస్తున్నారు. ఈ 50 రోజుల ఎలా వినియోగించుకోవాలనే దానిపై చర్చిస్తున్నారు. సమావేశం ముగిసిన తర్వాత పవన్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. చిలుకలూరిపేట సభ తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలవడం ఇదే తొలిసారి. టీడీపీ అధినేత చంద్రబాబు మనవడు నారా దేవాంశ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా నారా లోకేష్ సభ్యులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. నారా లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి, దేవాంశ్ శ్రీవారి సేవలో పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిజం గెలవాలి యాత్రలో ఉన్న భువనేశ్వరి నిన్న రాత్రి తిరుమలకు చేరుకున్నారు. లోకేష్, బ్రాహ్మణి, దేవాంశ్ నిన్న సాయంత్రమే తిరుమలకు వచ్చారు. దేవాంశ్ ప్రతి పుట్టినరోజున తిరుమలలో అన్నదానం చేస్తున్నారు. ఈసారి కూడా అన్నదానం చేశారు. అన్నప్రసాద సముదాయంలో భక్తులకు అల్పాహారాన్ని వడ్డించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అపాటి మంగళగిరి అభ్యర్థి నారా లోకేష్ పై వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సెటైర్లు వేశారు. నారా లోకేష్ కు విజయరేఖ లేదని, కొన్ని రాతలు అంతేనని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మంగళగిరి పదాన్ని స్పష్టంగా పలికి ఓట్లు అడగాలని అన్నారు. లోకేష్ ధనదాహంతో మంగళగిరిలో గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, తిప్పికొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు ఏపీని సింగపూర్ చేస్తానన్నారు. ఇప్పుడు లోకేష్ మంగళగిరిని గచ్చిబౌలి చేస్తానని చెబుతున్నారని రామకృష్ణారెడ్డి విమర్శించారు. తండ్రి కొడుకులు 5 ఏళ్లు అధికారంలో ఉండి మంగళగిరికి పైసా పని చేయలేదని అన్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఈరోజు కడప నేతలతో భేటీ అవుతున్నారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ లో సమావేశం జరగబోతుంది. జిల్లాలోని అభ్యర్థుల ఎంపికపై ఈ భేటీలో చర్చించనున్నారు. అంతేకాదు తాను ఎక్కడ నుంచి పోటీ చేయబోతున్నారో షర్మిల క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. కడప లోక్సభ స్థానం నుంచి షర్మిల పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతుంది. కడప నుంచి పోటీ చేయడానికి షర్మిలకు పార్టీ హై కమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కడప పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యే స్థానాల్లో బలమైన అభ్యర్థులను పోటీ చేయించాలనే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు సమాచారం. 2-3 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. ఏపీలో మే 13న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ఒకే విడతలో జరగనున్నాయి. పోలింగ్ కు తగినంత సమయం ఉండడంతో ప్రధాన పార్టీలన్నీ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. జాతీయ పార్టీ బీజేపీ తాజాగా పలు రాష్ట్రాలకు ఎన్నికల ఇన్ఛార్జీలను ప్రకటించింది. ఏపీ ఎన్నికల ఇన్ఛార్జీలుగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి సిద్ధార్థ్ నాథ్ సింగ్లకు బాధ్యతలు అప్పగించారు. అదే సమయంలో రాజస్థాన్, హర్యానా రాష్ట్రాలకు కూడా ఎన్నికల ఇన్ఛార్జీలను నియమిస్తూ బీజేపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. వినియోగదారులను తప్పుడు ప్రకటనలతో తప్పుదోవ పట్టించే కేసులో సుప్రీంకోర్టుకు పతంజలి సంస్థ క్షమాపణలు చెప్పింది. తాము ఇచ్చిన ధిక్కార నోటీసులకు సమాధానం ఇవ్వకపోవడంతో 2 రోజుల క్రితం పతంజలిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. యోగా గురు బాబా రామ్దేవ్, పతంజలి సంస్థ ఎండీ బాలకృష్ణలు తమ ముందు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. మీ మీద చర్యలు ఎందుకు ప్రారంభించకూడదో చెప్పాలంటూ నోటీసులు పేర్కొంది. ఈ క్రమంలో సర్వోన్నత న్యాయస్థానానికి పతంజలి క్షమాపణ చెప్పింది. పతంజలి ఆయుర్వేద సంస్థ ఆధునిక వైద్య విధానాలపై తప్పుడు ప్రచారం చేస్తుందంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు గత ఏడాది నవంబర్లో పతంజలిని మందలించింది. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వొద్దని సూచించింది.
గత ఎన్నికల హామీలను తుంగలు తొక్కి మరోసారి ప్రజలను మోసం చేసేందుకు జగన్ బస్సు యాత్ర చేపడుతున్నారని మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఇంతకు ముందు ఇచ్చిన హామీలపై బదులిచ్చాకే బస్సు ఎక్కాలంటూ జగన్ కు సవాల్ విసిరారు. 99% హామీలను అమలు చేశామని అధికార పార్టీ నేతలు చెప్పుకుంటున్నారని, వాస్తవంగా మాత్రం 99 హామీలపై ప్రజలను జగన్ మార్చారని చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. హామీల అమలు ఓ బూటకం, విశ్వసనీయతపై జగన్ కబుర్లు అతిపెద్ద నాటకం అంటూ గురువారం చంద్రబాబు ట్వీట్ చేశారు. 5 ఏళ్ల పదవీ కాలాన్ని విధ్వంసాలకు, దోపిడీకి, కక్ష రాజకీయాలకు వెచ్చించారని జగన్పై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ ఇచ్చిన 99 హామీలలో ఏ ఒక్కటి నెరవేర్చలేదంటూ నారా లోకేష్ చేసిన వీడియో ట్వీట్ను చంద్రబాబు రీట్వీట్ చేశారు. ప్రతిపాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బూర్ల రామాంజనేయులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలసాని కిరణ్ కుమార్ క్యాంపు కార్యాలయంపై రౌడీ మోకలతో దాడి చేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్ఆర్పీ నాయకులు అన్నారు. బుధవారం బలసాని కిరణ్ కుమార్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. తోటి సామాజిక వర్గానికి చెందిన బలసాని కిరణ్ కుమార్ ఇంటిపై దాడి చేయడం అమానుషం. ఇలాంటి చర్యలు పునరావృతం అయితే మేము చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. గుంటూరు జిల్లాకి గతంలో కలెక్టర్గా పనిచేసిన రామాంజనేయులు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఎలాంటి సాయం చేయలేని వ్యక్తి అని అన్నారు. వెంటనే మాకు క్షమాపణలు చెప్పాలి. చెప్పని పక్షంలో తగిన బుద్ధి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఎస్పీకి వారిపై ఫిర్యాదు చేయడం జరిగింది. ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ దాడి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకుని వెళ్తాము. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతాము. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మరి నిన్నటి దినాన 20వ తారీఖు మధ్యాహ్నం ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బలసాని కిరణ్ కుమార్ గారి ఇంటి మీద వాళ్ళ ఆఫీసు దగ్గర మరి తెలుగుదేశం అభ్యర్థి బూర్ల రామాంజనేయులు గారు తన రౌడీ మూకలతో వచ్చి దాడి చేయటాన్ని యావత్ దళిత జాతి కూడా ఖండిస్తుంది. తీవ్రంగా ఖండిస్తున్నాం ఆ విషయాన్ని. మరి ఆఫీసులో వాళ్ళ పని వాళ్ళు చేసుకునే టైంలో ఎవరో రౌడీ మూకలను తీసుకొని వచ్చి ఇలా దాడి చేయడాన్ని ఎవరు కూడా హర్షించరు. ఈ విషయాన్ని జిల్లాలో, రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు కూడా తీవ్రంగా ఖండించాలని మేము కోరుకుంటున్నాం. మరి ఇలాంటి చర్యలు మనకి రాజ్యాంగం ఎంతో గర్వంగా ఇచ్చిన ఓటు హక్కును కూడా వినియోగించుకోవడానికి మరి రామాంజనేయులు గారు కలెక్టర్గా ఉద్యోగం చేశారు. ఆయన 30 సంవత్సరాల సర్వీస్ ఎలా చేశారంటే తన టేబుల్ మీద తెల్ల కాగితం పడితే బెల్లు కొట్టి అటెండర్ చేత గీయించుకొని పైన పెట్టించుకునే ఉద్యోగం చేశాడు. అలాంటి ఆయన రేపు మనకి వచ్చి ఎలాంటి ప్రజాసేవ చేయడు. కాబట్టి మరి బలసాని కిరణ్ కుమార్ అనే మన అభ్యర్థి మన సామాన్యమైన కుటుంబంలో పుట్టి మనందరి కష్ట నష్టాలు తెలుసుకొని మన కష్టాన్ని తన కష్టంగా భావిస్తాడు. కానీ మరి ఆ అభ్యర్థి అయితే తను రుచించే 30 సంవత్సరాల సర్వీస్ కూడా తను తాగే నీళ్లు కూడా పక్కోడి చేత మోపించుకున్న వృత్తిలో ఉన్నాడు. కాబట్టి ఆయన ఎలాంటి ప్రజాసేవ చేయలేడు. కాబట్టి ఈ విషయాన్ని దళితులందరూ కూడా గమనించుకొని అందరూ కూడా రాజకీయ పక్షాల్లో అటు కొంతమంది ఇటు కొంతమంది ఉంటారు. కానీ ఈ చర్యని పార్టీలతో సంబంధం లేకుండా అందరూ కూడా ఖండించాలని మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్ నాది వాడపల్లి ఫ్రాన్సిస్, ప్రతిపాడు. అందరికీ నమస్కారం అండి. నిన్నటి రోజున జరిగిన విషాదమైన సంఘటన, మరి బూర్ల రామాంజనేయులు గారు టీడీపీ అభ్యర్థి అయిన మరి పత్తిపాడు నియోజకవర్గ అభ్యర్థి బలసాని కిరణ్ కుమార్ ఇంటి వెనక్కి ఒక 10 కార్లు వేసుకొని రౌడీ ముక్కను వేసుకొని ఇంటి వెనక్కి వచ్చారు. మరి మేము ఉన్నదేమో 10 మందిమే. మరి దౌర్జన్యం చేసి రాళ్లతో, కర్రలతో మా వాళ్ళని కొట్టారు. మేము అడ్డుకున్నాము. ఎందుకు వచ్చామని అడిగాము. మేము దాని నిమిత్తము ఏదో నెపం చెప్పారు. ఆ నెపం మీరు చూడండి మరి మేము అడిగాము. కానీ అక్కడ వాళ్ళకి ఏమి నిజం తెలియలేదు. దాన్ని బట్టి మమ్మల్ని కొట్టి దౌర్జన్యం చేసి నానా బూతులు మాట్లాడారు. మేమైతే చాలా దిగ్భ్రాంతి చెందాము. ఎందుకంటే సడన్గా వచ్చారు, ఏంటి ఇది అనుకున్నాము. మరి టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు చేసేదంతా ఇట్లాంటి దౌర్భాగ్య పనులే. మరి రౌడీజాన్ని పెంపి పోషిస్తూ ఉంటాడు. మరి మేము ఒక విషయం చెప్తున్నాము. తెలియగల్లాడు ఒక చోట అంటుందంట, తెలియగల్లాడికి అన్ని చోట్ల అంటుందంట, తెలియగల్లాడికి ఒక చోట అంటుందని రామాంజనేయులు కలెక్టర్గా చేసి కూడా మరి ఇంతటి పనికిమాల పనులు ఎందుకు చేశాడో మాకు అర్థం కాలేదు. మరి ప్రజాస్వామ్యాన్ని ఏం చేయాలనుకుంటున్నాడో మేము ఒకటే అడుగుతున్నాము ప్రజలు ఒకటే ఆలోచించండి. మరి ఇలాంటి వాళ్ళు మీరు ఎన్నుకుంటే రేపు మీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఈరోజు ఇట్లా ఉందంటే రేపు మిమ్మల్ని నిన్న ప్రెస్ మీట్లో విమర్శని చెబుతున్నాడు, ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా లాక్కొచ్చి కొట్టండి అని
మరి లాక్కొచ్చి కొట్టే వాళ్ళని మనం ఎన్నుకుంటామా? మరి జగన్మోహన్ రెడ్డి గారు మనందరి పట్ల ప్రేమాభిమానాలతో మరి ఆడవాళ్ళ పట్ల ప్రజల పట్ల ఎంతో గౌరవంగా ఉంటూ మరి పేదరికం పోగొట్టాలని పెత్తనందాలతో పేదరికంతో పోటీ పడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేద్దామా? ఒక్కసారి ఆలోచించుకోవాలని మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాము. మరి ఈరోజు అయితే జగన్మోహన్ రెడ్డి గారు దళితుల పక్షాన్ని ఉండబట్టే మరి వాళ్ళు దళితులపై దాడులు చేస్తున్నారు. మరి ఇట్లాంటి కార్యాలు చేయకుండా మరి ప్రతి ఒక్క ప్రజాముఖం ఆలోచించి మరి ఎవరికి ఓటేయాలి, ఎవరిని గెలిపించుకుంటే మన కుటుంబాలు బాగుంటాయి అని ఒక్కసారి ఆలోచించండి అయ్యా. మరి ఆలోచించకపోతే రేపు రోజున మనందరినీ, మన ఆడపిల్లలు కానీ మనల్ని కానీ వాళ్ళు ఇళ్లలో ఉంచి లాక్కొచ్చి కొడతారు. మరి ఒక్కసారి ఆలోచించుకుంటే మనం అందరం బాగుంటాము. మరి రామంజన్ గారు ఒక్కసారి ఆలోచించండి. మీరు కలెక్టర్గా చదివారా లేకపోతే పువ్వుల పనికి వెళ్ళారా? మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఒక అభ్యర్థి అయ్యండి మరి ఒక అభ్యర్థి ఇంటి మీదకి వెళ్ళటం ఏది సమాజమో ఒకసారి ఆలోచించుకోండి. మేమందరం కలిసికట్టుగా నిలబడి మరి మా దళిత సంఘాలు మరి దళిత పేదరికాన్ని పోగొట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఉంటాము. మరి ఆయన గెలిపించుకోవడానికి మేము అందరం కష్టపడి సిద్ధంగా ఉంటాము సీఎం చేసుకోవటానికి. ఇదొక్కటి మీరందరూ మీడియా ముఖ ప్రతి జనానికి ప్రతి మనిషికి తెలియజేయాలని కోరుకుంటూ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నిన్న మధ్యాహ్నం వైఎస్ఆర్సీపీ ప్రతిపాడు అభ్యర్థి బలసాని కిరణ్ కుమార్ ఇంటి మీదకి ఏదైతే టీడీపీ రౌడీ మోకలు దాడి చేశారో దాన్ని జిల్లా ఎస్సీ సెల్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. చరిత్రను కనుక చూసుకుంటే కత్తులతో యుద్ధం చేసి గెలవాలని చెప్పేసి చాలా మంది రాజులు చూశారు. తర్వాత ఏకైక వ్యక్తి కలం పట్టుకొని యుద్ధం చేసేసి రాజ్యాంగాన్ని సృష్టించి దళితులకి నిజమైన ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల మొత్తానికి కూడా ఒక నిజమైన స్వతంత్రం రావాలని చెప్పేసేసి పాకులాడిన వ్యక్తి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఏదైతే ఉందో చూచా తప్పకుండా గ్రామ స్వరాజ్యం కావాలి, దళితులకి పేదలకి నా ఎస్టీ నా ఎస్సీ నా బీసీలు అనుకొని అందరికీ సమపాలన చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకే మాట అంటున్నాడు, నిజంగా మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయండి అని చెప్పేసి అంటున్నాడు. దానికి ప్రతిపాడులో ఉన్న ప్రతి ఒక్క దళితుడు కానీ ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కానీ మా ఇంట్లో మంచి జరిగింది, మేము జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే బలసాని కిరణ్ గారికి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నాము, మాతో పాటు 4 చేత ఓటేయించి అత్యధిక మెజార్టీతో బలసాని కిరణ్ గెలిపించడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రతిపాడు నియోజకవర్గం మొత్తం సిద్ధంగా ఉంది. దానికి భయపడి నిన్నేదో కత్తులు తీసుకొని వచ్చేసి కర్రలు తీసుకొని వచ్చేసి ఆయుధాలతో దాడి చేసేసి మేమేదో చేద్దామనుకుంటే మా దళితుల దగ్గర మా పేదల దగ్గర ఉన్న ఏకైక ఆయుధం ఓటేనే ఆయుధంతో చెప్పుతో కొట్టినట్టుగా మీకు బుద్ధి చెప్పేసి మళ్ళీ ఈ ప్రతిపాడు నియోజకవర్గం నుంచి తరిమి కొట్టడానికి మా దళితులు మా ఎస్సీలు మా ఎస్టీలు మా బీసీలు మొత్తం కూడా సిద్ధంగా ఉన్నారనమాట. మొత్తం ఫుటేజ్ ఉంది మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ బేస్ చేసుకొని మేము మొత్తం చెప్పేసేస్తాం. ఆల్రెడీ నిన్న ఏదైతే జరిగిందో ఇన్సిడెంట్ మొత్తం కూడా నిన్న పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయడం జరిగింది. అలాగే ఎస్పీ గారికి కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. మళ్ళీ మేము దళిత సంఘాలందరినీ కలుపుకొని పార్టీ పరంగా కానీ మేము చేయాల్సిన మా కార్యాచరణ ప్రకటిస్తాము. ఇదే చెప్తున్నాం, రామాంజనేయులు గుర్తుపెట్టుకో, 24 గంటల లోపల నువ్వు వచ్చేసి క్షమాపణ చెప్పేసి మా దళిత జాతి మొత్తానికి కూడా మేము తప్పు చేశాము, మేము మమ్మల్ని మన్నించండి అని చెప్పేసి అంటేనే వదిలిపెడతాము, లేకపోతే మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్లేసి శంకర్గిరి మాన్యాలు పట్టిస్తామని చెప్పేసి ఖబర్దార్ చెప్తున్నారు. రామాంజనేయులు గుర్తుపెట్టుకో. వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గళ్ల మాధవి స్వామివారిని దర్శించుకోవడం చాలా అదృష్టంగా ఉందని అన్నారు. అనంతరం స్వామి దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఈరోజు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. చాలా అద్భుతంగా వైభవంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాను. చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని పలకరించడం జరిగింది. వారి ఆశీస్సులతో నేను నా ప్రచారానికి ముందుకు సాగుతామని ప్రయత్నిస్తున్నాను. ఖచ్చితంగా విజయం నాదేనని ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నాకు ఈరోజు అనిపిస్తుంది. అందరికీ ధన్యవాదాలండి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దాళి గిరి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం మద్దాళి గిరి పాల్గొని కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి విడుదల రజని, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, నూరి ఫాతిమా పాల్గొన్నారు. మనందరి ఆత్మీయుడు అన్న మద్దాళి గిరి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా లైన్లో వెళ్ళి గ్రీటెన్స్ ఇవ్వాల్సిందిగా కూర్చున్నాం. పాట పెట్టడమ్మా, పులి పాట పెట్టు, హ్యాపీ బర్త్డే పాట పెట్టు, సుస్వాగతం.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రబాబు ఇంటికి వెళ్లిన పవన్ కళ్యాణ్. నారా లోకేష్ కు విజయలేఖ లేదు, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. దిగొచ్చిన పతంజలి, సుప్రీంకోర్టుకు క్షమాపణ. హామీలపై బదులిచ్చాకే బస్ ఎక్కు, జగన్ కు చంద్రబాబు సవాల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.